సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని శివాలయం ధ్వంసం ఘటనపై పోలీసులు సకాలంలో స్పందించలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. ఆ మేరకు డీజీపీతో భేటీ అయ్యారు రఘునందన్ రావు. శివాలయం మధ్యాహ్నం ధ్వంసమైతే రాత్రి వరకు స్పందించలేదని ఫిర్యాదు చేశారు. కేవలం నలుగురికి సంబంధించిన హిందువులపైనే కేసు పెట్టారని విమర్శించారు. పక్కన ఉన్న మదర్సా పిల్లలను కూడా హిందువులే అని పోలీసులకు అప్పచెప్పారు. రాష్ట్రమంతా సీసీ కెమెరాలు బాగున్నాయి, కమాండ్ కంట్రోల్ రూమ్ ఉందని అంటున్న పోలీసులు రాత్రి దాకా ఎందుకు స్పందించలేదన్నారు. జరిగిన సంఘటన ఒకటైతే వైఫల్యం పోలీసు వాళ్ళదైతే మధ్యాహ్నం నుంచి ఇష్యూ జరిగితే రాత్రి 7-8 తగలబడి అంటుకునేంత వరదాకా కనీసం పోలీసుల నుంచి మినిమం స్పందన కరమైంది. ఇది బాధాకరమైనటువంటి విషయం. మొత్తం అయిపోయిన తర్వాత సంఘటన అంతా అయిపోయినాక రాత్రి వచ్చి 10కి దొరికిరే హిందువులు ఇందులో మంచిగా దొరికిరు అని చెప్పి 1, 2, 3, 4 FIR. ఒక సంఘటనలో మీ వైఫల్యం వల్ల మీరు గొడవని సరైన సమయంలో నిలుపుదల చేయలేకపోవడం వల్ల ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి జనాలంతా పరిగెత్తుతూ రాళ్ళు నింపుకునేటువంటి పరిస్థితి వస్తే 1, 2, 3, 4 FIR నమోదు చేసి 4 పేర్లు రాసి అండ్ అదర్స్ అని రాసి 2 రోజుల నుంచి జిన్నారం, గుమ్మడిదల, పటాన్చెరు చుట్టుపక్కల ఎవరు కనబడితే వాళ్ళని అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా పోలీసులు, బీజేపీ సింపథైజర్లు, హిందూ ఆర్గనైజేషన్స్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళని రకరకాలుగా వేధిస్తూ అర్ధరాత్రి అపరాత్రి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ తప్పు అక్కడ శివుడి విగ్రహం ధ్వంసమైన తర్వాత అటువైపు నుంచి మదర్సాకు సంబంధించినటువంటి పిల్లలు వస్తుంటే స్థానికులు అడిగినారు తప్ప కనీసం పోలీసుల నుంచి ఇసుమంతా కూడా చర్య లేదు. ఆ పిల్లల్ని కూడా సేవ్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పగించింది ఎవరంటే హిందువులే. ఇంత సంయమనంతో మేము పాటిస్తూ ఉంటే, ఇంత సంయమనంగా అక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులు పనిచేస్తే ఇప్పుడు ఫలితం ఏమొచ్చింది? 4 FIRలు వచ్చినాయి. ఇప్పటికే 19 మంది జైలుకు పోయినరు. ఇంకా ఎవరు కనబడితే వాళ్ళని తీసుకుపోయేటువంటి